రాష్ట్రంలో రాజకీయ పంచాయతీ తేలిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఆ నాయకులు మాత్రం మేము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ని దింపేస్తాము, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా అధికారంలోకి రాదు, ఇక రానున్నటువంటి కాలం మాదే అంటూ చాలా డాంబికంగా చెబుతూ వస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ చాలా బలహీనంగా ఉంది అన్న విషయాన్ని తాజాగా జరిగినటువంటి పంచాయతీ తొలి విడత ఎన్నికలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే థర్డ్ ఫోర్స్ కింద బీజేపీ చాలా డిస్టెన్స్ తేడాతో ఉండడము, ప్రధానమైనటువంటి పోటీ అనేది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య కేంద్రీకృతం కాబోతుంది అనే స్పష్టమైనటువంటి ముఖ చిత్రాన్ని ఈ ఎన్నికలు తేల్చి చెప్పేశాయి. ఎందుకంటే సాధారణంగా ఏ పంచాయతీలకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీయే స్వీపింగ్ అంటే ఏకపక్షంగా 80-90% సీట్లు ఆ పార్టీలకు రావడం అనేది ఒక ఆనవాయితీగా ఉంటుంది. ఎందుకంటే స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళంతా కూడా రేపు ప్రభుత్వం మీద ఆధారపడాలి అంటూ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా అభ్యర్థులను నిర్ణయించుకోవడం కానీ తర్వాత ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అందువల్ల 80-90% మేరకు స్థానిక ఎన్నికలు అంటేనే అధికార పార్టీకి అనుకూలంగా జరిగేటటువంటి ఎన్నికలుగా ముద్రపడింది. అంటే బలమైనటువంటి వ్యతిరేక ప్రభావం ఉంటే తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటటువంటిది బయటపడదు స్థానిక ఎన్నికల్లో. ఇప్పుడు కూడా నిజానికి తెలంగాణలో పంచాయతీకి సంబంధించి వచ్చినటువంటి ఫలితాలను చూస్తుంటే ఇది 2 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక వార్నింగ్ సిగ్నల్గా చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అనేది ప్రధానమైనటువంటి ప్రత్యామ్నాయంగా పోటీ పడబోతలేదు. అంటే స్పష్టంగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాత్రమే రేపటి రాజకీయ ముఖ చిత్రం కేంద్రీకృతం కాబోతుంది అన్నటువంటి రిజల్ట్ ని ఇది ఇచ్చింది. ఎందుకంటే ఓవరాల్ గా ఫలితాలను చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ 57.36% అంటే వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం చూస్తే 2386 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే అది శాతాల్లో చూస్తే కనుక పోటీ చేసినటువంటి స్థానాల్లో 57.6% వస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్ చూస్తే కనుక బీఆర్ఎస్ కి వచ్చినటువంటి రిజల్ట్స్ 1146 స్థానాలు గెలుచుకుంది. అది 27.6% మేరకు పరిమితమైంది. అంటే తమ రిజల్ట్స్ లో విజయం శాతం 27.6% మేరకు ఉంది. ఇవి నిజానికి భారతీయ జనతా పార్టీ చూస్తే 181 స్థానాల్లోని 4.5% మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు జరిగినటువంటి పోటీ చాలా హోరాహోరీగా జరిగినట్టుగానే చెప్పాలి ఈ ఫలితాలను బట్టి చూస్తే. ఎందుకంటే రకరకాల ఇన్ఫ్లుయెన్స్లతోటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తమ అభ్యర్థులనే అంటే తాము సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళే గెలిపించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలైతే పార్టీ పరంగా జరగపోయినప్పటికీ లోకల్ గా ఉండేటటువంటి క్యాండిడేట్లు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల ఎన్నికలను పంచాయతీ పరమైనటువంటి ఎన్నికలైనప్పటికీ పార్టీల వారీగానే లెక్కించడం అనేటటువంటిది ఒక ఆనవాయితీ. ఇప్పుడు చూస్తే 57%కే అధికార పార్టీ పరిమితం కావడము అంటే దాదాపు సగానికి పైగా మాత్రమే. బీఆర్ఎస్ అసలు ఉండదు పోటీలో అనుకున్నటువంటి బీఆర్ఎస్ 27% పైచిలకు అధికారికంగా సాధించడం అనేది పటాపటి వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగిందనే చెప్పాలి. ఇక ఇంకొక వైపు చూస్తుంటే కనుక బీఆర్ఎస్ ఇంత అంటే అధికారం ఇన్ఫ్లుయెన్స్ ఉండేటటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని జిల్లాల్లో మాత్రమే విజయం అంటే ఆధిక్యం కాంగ్రెస్ కంటే ఆధిక్యం తెచ్చుకోగలిగింది. ఒక జిల్లాలో మాత్రమే. మిగిలిన చోట్లంతా కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో తెచ్చుకుంది. ఆ జిల్లా మాత్రము బీఆర్ఎస్ కి ఒక కంచుకోట ఇటువంటి పరిస్థితుల్లో అని చెప్పాలి. అది సిద్దిపేట జిల్లా. అంటే అక్కడ నుంచి కేసీఆర్ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట జిల్లాలో వచ్చినటువంటి ఫలితాలు మాత్రం కాంగ్రెస్ కంటే ఆధిక్యం ఎక్కువగా ఉంది. ఇక్కడ 71 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా 66 స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. దీని మీద ముఖ్యమంత్రి స్థాయిలో చాలా పెద్దగా శ్రద్ధ పెట్టినప్పటికీ కేసీఆర్ హరీష్ రావుకు ఉండేటటువంటి పట్టు, అక్కడ చేసినటువంటి అభివృద్ధి, అక్కడ పోటీ పడేటటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది బీఆర్ఎస్ వాళ్ళే ఉండడం, దీంతో ఖచ్చితంగా 71 స్థానాలతోటి ఈ జిల్లా మీద మాత్రం బీఆర్ఎస్ మాత్రం తమ పట్టుని నిరూపించుకోగలిగింది. మరోవైపు కేటీఆర్ జిల్లాగా చెప్పేటటువంటి సిరిసిల్ల జిల్లాను చూస్తే అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని చాటి చెప్పింది. 42 స్థానాలు కాంగ్రెస్ కి వస్తే బీఆర్ఎస్ 30 స్థానాలకి ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో పరిమితమైంది. అది ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ కి కొంత వెనకబడినటువంటి తనాన్ని, మరోవైపు కేసీఆర్ హరీష్ రావు ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ హవా నడిచింది. ఓవరాల్ గా ఈ ఫలితాలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ఆధిక్యం వల్లనే
అధికారంలోకి వచ్చింది. అవే గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఎదురుగాలి వీస్తోంది. గతంలో అధికారం తెచ్చిపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గ్రామాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ బీఆర్ఎస్ పోటాపోటీగా పోటీ పడగలిగింది. స్థానాల సంఖ్య ఎలా ఉన్నప్పటికీ పోటాపోటీ వాతావరణం అయితే క్రియేట్ చేయగలిగింది. స్థానిక ఎన్నికల్లో అంటే అది అసెంబ్లీ లాంటి ఎన్నికల్లో చాలా పెద్ద ప్రభావమే కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి ఎక్కువ అర్బన్ సీట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే అర్బన్ సీట్లలోనే హైదరాబాద్ చుట్టుపక్కలే దాదాపు 19 స్థానాలు వచ్చినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా ఉంటే రూరల్లో వచ్చినటువంటి ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రూరల్లోనే ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే దానికి ఈ ఎన్నికల్ని ఒక నిదర్శనగా చూడాల్సి ఉంటుంది. దీని వెనుక ఆత్మపరిశీలన చేసుకోవాలంటే తాము 60% సీట్లు సాధించేసాం ఏకగ్రీవాలతో కలిపని డాంబికాలు ఎన్ని చెప్పుకున్నప్పటికీ ఎదురుగాలి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు క్రమంగా ఏర్పడుతున్నాయనే దానికి ఈ పంచాయతీ ఎన్నికలను ఒక నిదర్శనగా చెప్పుకోవాలి.